గారు ఇంగ్లీష్లో వస్తా అంటే ఇక్కడ వెళ్ళి మార్చుకోండి. నేనైతే తెలుగులోనే వీడియోలు చేస్తున్నానండి. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ గ్రీన్ రైస్, రెడ్ రైస్. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం లంచ్ బాక్స్ రెసిపీ ఫాస్ట్గా ఈజీగా అయిపోయే రెసిపీ చేస్తున్నామండి. అదే అండి కరివేపాకు రైస్, టమోటా రైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తీసుకెళ్తారు, తింటారు. అలాగే మన పెద్దవాళ్ళకి కూడా మనం ఈజీగా లంచ్ బాక్స్ తీసుకువెళ్ళచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. వీడియో రిలీజ్ చేసిన 7 రోజులు మాత్రమే టైం ఉంటుందండి హైప్ చేయడానికి. ప్లీజ్ అండి హైప్ చేయండి. ముందుగా రైస్కి నానబెట్టేసి అన్నం పెట్టేసానండి. ఇప్పుడు అన్నం చల్లారనిద్దాము. అన్నం కొద్దిగా కలిపేసి ఫ్యాన్ కింద పెట్టేద్దామండి. అన్నం చల్లారిపోతుంది. ఆ లోపల మనం ఈ కరివేపాకు పొడి అలాగే టమాటా గొజ్జు చేసుకున్నామంటే ఈజీగా అన్నం కలిపేయచ్చండి. అది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ పొడిలు చేసుకోకముందే రైస్ పెట్టేయాలండి. అన్నం కొంచెం చల్లారితేనే బాగుంటుంది. బియ్యం అయితే నేను 1 అవర్ నానబెట్టి కుక్కర్కి పెట్టేసినానండి. అన్నం చూడండి ఎంత బాగా అయిందో. మీరు అప్పుడే కడిగి పెట్టేట్లుంటే అన్నం అనేది ఇట్లా రాదండి, కొంచెం గట్టిగా మేకులుగా వస్తుంది. కాబట్టి కొంచెం ముందుగా కానీ బియ్యం నానబెట్టేసినామంటే ఫాస్ట్లో అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. ఇలా అన్నం పలపలని రావాలంటే బియ్యం కడిగేసి నీళ్ళు పోసి పెడతాం కదా, అప్పుడు 1 స్పూన్ నూనె కొద్దిగా సాల్ట్ వేసినామంటే అన్నం ఇలా పలపలని వస్తుందండి. ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టేద్దాం. ముందుగా కరివేపాకు రైస్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 2 కట్టలు కరివేపాకు తీసుకున్నానండి. దీన్ని బాగా కడిగేసి ఆరబెట్టేస్తున్నాను. ఈ కరివేపాకుకి మెజర్మెంట్ అండి నేను చెప్తున్నదంతా 15 గుంటూరు ఎండుమిరపకాయలు. నేను ఈ స్పూన్ మెజర్మెంట్ చెప్తున్నానండి. మీరు చిన్నదైనా తీసుకోండి, పెద్ద స్పూన్ అయినా తీసుకోండి. 2 స్పూన్లు పచ్చనిపప్పు, 2 స్పూన్లు ఉద్దిపప్పు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూను జీలకర్ర, 3 స్పూన్లు ధనియాలు, 1/2 కప్పు ఎండు కొబ్బరి, పోపికి కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా పల్లీలు. అలాగే ఈ కరివేపాకు పొడికి సరిపడా చింతపండు తీసుకున్నానండి. నిమ్మకాయ సైజ్ తీసుకున్నాను. కరివేపాకు అనేది బాడీకి హీట్ని ఇస్తుందండి. కాబట్టి మీరు చింతపండు బదులు లెమన్ అయినా వేసుకోవచ్చండి. లెమన్ కూడా ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు మనం పౌడర్ కొడతాం కదా, ఆ పౌడర్లో చింతపండు వేసి పౌడర్ కొడతామండి. మీరు చింతపండు స్కిప్ చేసేసి ఆ పౌడర్ మాత్రం చేసి పెట్టుకున్నారంటే ఈ చింతపండు బదులు మనం తిరుగుబాత పోపు పెడతాం కదండి, అప్పుడు ఈ పొడి అంతా వేసేసినాక లాస్ట్లో లెమన్ పిండుకున్నామంటే ఆ టేస్ట్ వేరేలాగుంటుందండి, చింతపండు టేస్ట్ వేరేలాగుంటుందండి. నేను 2 చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కాకపోతే మీకు నచ్చినట్లు మీరు ఏది కావాలో అది చేసుకోవచ్చండి. చింతపండే నచ్చుతుందక్క అంటే మీరు ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలో అప్పుడు పోపు చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాం కదండి, దీన్ని వేసి కలిపేసినారంటే మన కరివేపాకు రైస్ ఈజీగా అయిపోతుందండి. ఇది కూడా 15 రోజులకు ఒకసారి చేసి మీరు నిలువ చేసుకున్నారంటే ఉంటుందండి. కాకపోతే కరివేపాకు అనేది బాగా వేయించుకోవాలండి. క్రిస్పీగా అయితేనే నిలువ ఉంటుంది. మీరు పచ్చిగా వేసేసినారనుకోండి అది పాడైపోతుందండి. మీరు బయట పెట్టుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎండు కొబ్బరి వేస్తున్నాం కదా కాబట్టి పాడవదండి. ఇప్పుడు వీటిని అంతా వేయించుకుందాము. ముందుగా స్టవ్ అంటించి కడాయి పెట్టుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ వేయలేదండి. ఇప్పుడు మనం కరివేపాకు ఫస్ట్ వేయించుకుంటాము. మనము ఫస్ట్ కొంచెం కరివేపాకు వేయించుకొని మళ్ళీ అన్నీ వేయించుకుంటాం కదండి, అప్పుడు వేసి మనం వేయించుకోవచ్చును. ఎందుకంటే పచ్చి కరివేపాకు కదా, గింజలనే వేసి వేయించినట్లయితే ఇది వేగదండి. కాబట్టి ఫస్ట్ ఇలా వేయించుకుంటున్నాను. మన పిల్లలు కూరలో కరివేపాకు వేస్తే తీసి పడేస్తారు కదండి, అట్లాంటప్పుడు ఇట్లా వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి ఇట్లా కరివేపాకు రైస్ చేయించినట్లయితే వాళ్ళ జుట్టు కూడా స్ట్రాంగ్ అవుతుందండి. పిల్లలకి బాగుంటుంది, హెల్త్కి మంచిదండి. నార్మల్ డెలివరీ కావచ్చు, ఆపరేషన్ కావచ్చండి, అలాంటి వాళ్ళు ఇట్లా కరివేపాకు పొడి చేసుకొని తిన్నట్లయితే కడుపులో ఆ పుండు అనేది బిన్నె ఆరుతుందండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టుకోవాలి, వేయించుకోవాలండి. అప్పుడే కరివేపాకు కూడా క్రిస్పీగా అవుతుంది. చూడండి 1/4 భాగం వేగిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీద్దాం. ఇందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి, ఒకదాని తర్వాత ఒకటి వేసుకునేద్దాం. మిరియాలు, పచ్చనిపప్పు, ఉద్దిపప్పు. ఇప్పుడు ఈ 4 కొద్దిగా వేగినాక ధనియాలు వేస్తాము. ఇలా కొద్దిగా వేగినాక ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు, ఇప్పుడు ఎండు కొబ్బరి, ఇప్పుడు ఇవన్నీ వేగిందండి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము. అప్పుడే కరివేపాకు 1/4 భాగం వేయించుకున్నాం కదండి, ఇంకా కాళ్ళ భాగం ఉంది. ఇది కూడా బాగా క్రిస్పీగా వేగిపోవాలి ఇందులోనే.
చూడడానికి కష్టం అనిపించండి, కాకపోతే అన్నీ తీసి కప్పుల్లో పెట్టుకున్నామంటే అన్నీ వేయించుకునేకి ఒక 10 నిమిషాల టైం అండి. పొడి చేసి పెట్టేసినామంటే 15 రోజులు నిలువ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా అప్పటికప్పుడు పొడి వేసుకొని పోపు పెట్టుకున్నామంటే కరివేపాకు రైస్ రెడీ అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాకపోతే మీ కారం చూసి వేసుకోండి, ఎక్కువ వేయద్దండి, పిల్లలకి ఇష్టం కాదు కదా. ఇప్పుడు చింతపండు కూడా వేద్దాము. చూడండి ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు చూడడానికి కరివేపాకు మెత్తగా ఉందండి, ఇది చల్లారినాక క్రిస్పీగా అవుతుంది. అప్పుడు మీకు చూపిస్తాను. కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. మన కరివేపాకు కూడా చల్లారిపోయిందండి. చూసారండి ఎంత క్రిస్పీగా ఉందో, సౌండ్ కూడా వస్తుంది. అలాగే మీరు పట్టి చూసినట్లయితే చూడండి ఇట్లా అయిపోవాలండి కరివేపాకు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాము. ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తున్నానండి. మనం పోపు పెట్టుకుంటాం కదండి, అన్నం కలిపేటప్పుడు చూసి వేసుకోవచ్చు. ఉప్పు వేసే దానివల్ల మన పౌడర్ అనేది చెడదండి, కాబట్టి ఇట్లా ఉప్పు వేస్తే మీరు పౌడర్ చేసుకోండి. చూడండి ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. అయిపోయిందండి మన కరివేపాకు పొడి. ఇప్పుడు మనం పోపు పెట్టుకునేస్తాము. పోపు కొద్దిగా ఆయిల్, మనం ఇందాకే వేయించుకున్నాం కదండి, అదే కడాయి తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఇప్పుడు పల్లీలు వేసుకుందామండి. పల్లీలు కొద్దిగా వేగినాక మనము జీడిపప్పు వేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు అలాగే గుండు మిరపకాయలు. మనం స్టవ్ ఆపేసేటప్పుడు పౌడర్ వేసుకోవాలండి, ఎందుకంటే వేయించి కొట్టాం కాబట్టి వేయించాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ వేగినాక స్టవ్ ఆపేసి పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో మనం ఇంగు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, అంతే అండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందాకే చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ వేస్తున్నాను. 1 2 3 4 స్పూన్లు వేసానండి పౌడరు. చూడండి పౌడర్ వేసినాక ఆయిల్ అంతా లాగేసిందండి. ఇట్లా ఉంటేనే బాగుంటుందండి, ఎక్కువ ఆయిల్ వేయొద్దండి. రైస్ కూడా బాగా చల్లారిందండి. కొద్దిగా సాల్ట్ వేస్తామండి. ఆల్రెడీ మనం కల్లుప్పు వేసాము, కాకపోతే ఆ కల్లుప్పు సరిపోదండి, కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు మనము చింతపండు వేయకుండా పొడి చేసినట్లయితే ఈ స్టేజ్లో నిమ్మకాయ పిండుకోవాలండి. మనం చింతపండు వేసాం కాబట్టి ఇక్కడ మనము నిమ్మకాయ వేస్తలేదు. చాలామందికి బాడీ హీట్ అయిపోతుందండి కరివేపాకు పొడి ఎక్కువ తింటే, కాబట్టి అలాంటి వాళ్ళు నిమ్మపండు వేసుకోండి, సరిపోతుంది. అన్నము పొడి బాగా కలిసేట్లు కలపాలండి. చూడండి సింపుల్గా మన కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. ఇలా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. మన సింపుల్ టమాటా రైస్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. 2 టమాటాలు, చిన్న పచ్చిమిరపకాయలు 8 తీసుకున్నానండి. మీరు కారంకి తగ్గట్టుగా తీసుకోండి. ఒక చిన్న తెల్లగడ్డ పొట్టు తీసి పెట్టుకున్నాము, ఎందుకంటే మిక్సీ పడతామండి. మిక్సీ కూడా ఇది నున్నగా పేస్ట్ చేయము కాబట్టి. అలాగే మీడియం సైజు ఒక ఎర్రగడ్డ, ఈ చిన్న స్పూన్ తో మెజర్మెంట్ అండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, అలాగే పోపు పెట్టుకునేకి పచ్చని పప్పు, ఉద్దిపప్పు. టమాటా రైస్ కి అన్ని కడిగి కట్ చేసుకునేద్దామండి. ముందుగా జీలకర్ర మిరియాలు మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ దీన్ని కొంచెము మిక్సీ పట్టేసి మళ్ళీ పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ వేస్తాము. మీరు టమాటా బాతు, టమాటా చిత్రాన్నం ఇలా అంతా తింటారండి, కాకపోతే ఈ రైస్ ఒకసారి చేసి చూడండి, పిల్లలు మన ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎక్కువ మెత్తగా కూడా పట్టకూడదండి, ఇలా పట్టుకోవాలండి మిక్సీకి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు అలాగే తెల్లగడ్డలు ఒలుచుకున్నాం కదా ఇవి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇలా 2 చుట్లు తిప్పుకుంటే సరిపోతుందండి. ఇట్లే ఉండాలండి, ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదు. ఇది మిరియాలు ఘాటు, జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఘాటు కదండి, కాబట్టి దగ్గొస్తూ ఉంది. మీరు కొంచెం ఉప్పు వేసి పట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం పోపుకి రెడీ చేసుకుందాం. ఇక్కడ టమాటాలు మిక్సీ పడతా లేదండి, అలానే కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఎర్రగడ్డ కూడా అండి సన్నగా కట్ చేసుకోవాలి. మనం బాతికి ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేయకూడదండి, మనం పొడి పొడిగా కట్ చేస్తున్నాము ఇలా. ఇప్పుడు టమాటాని కట్ చేసుకుందామండి. టమాటా కూడా అంతే అండి, సన్న సన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను.
ఎందుకంటే ఇలా కట్ చేసే దానివల్ల బిన్నె వేగిపోతుందండి టమాటా అనేది. కడాయి వేడెక్కింది, ఇప్పుడు నూనె వేసుకుందాము. ఇందులో ఆవాలు, ఇందులోనే ఇప్పుడు పోపు దినుసులు. పోపు దినుసులు వేగినాక మనం ఎర్రగడ్డ వేసుకుందాం. ఇలా వేగితే సరిపోతుందండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు టమాటా వేస్తాము. టమాటా ఫాస్ట్గా మగ్గేదానికి రుచికి సరిపోయినంత కల్లుప్పే వేస్తున్నానండి, ఎందుకంటే టమాటాలు బాగా మగ్గుతాయి, మన రుచికి సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, ఇందులోనే కొద్దిగా ఇంగువ. టమాటా కొద్దిగా మగ్గినాక మనం ఇందాక రుబ్బుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు, అవి వేసేస్తాము. మామూలు టమాటా బాతులు చేస్తూనే ఉంటామండి, తింటూనే ఉంటాము. కాకపోతే ఇలా పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, జీలకర్ర, మిరియాలు కొంచెం మిక్సీ పట్టి వేశారంటే ఆ ఫ్లేవరే వేరేలాగా ఉంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్ అండి మిక్సీ పట్టేదాని వల్ల. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి. టమాటా ఇలా వేగితే చాలండి. ఇందాక మిక్సీ పట్టాం కదా, ఇది వేసేద్దాము. పచ్చిమిరపకాయలు కూడా మనం కట్ చేసి వేరేదండి, మిక్సీ పట్టిందే కాబట్టి అంత ఫుల్ వేసేస్తున్నాను. మనం పచ్చిమిర్చి ఇవంతా అట్లా పచ్చిగానే రుబ్బి వేసాం కదండి మిక్సీ పట్టి, కాబట్టి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ రైస్కి కాంబినేషన్గా పెరుగన్నము బాగుంటుంది, అలాగే రైతా చేసుకున్నాను బాగుంటుందండి. చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. మీరు ఇలా మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టి చేశారంటే పిల్లలకి కోల్డ్ కూడా తగ్గుతుందండి. కాబట్టి ఇది మీరు చేసేయండి, పిల్లలకి లంచ్ బాక్స్కి ఈజీ రెసిపీ అండి. చూడండి ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇందులో రైస్ వేసి కలుపుకుందాము. స్టవ్ ఆపేస్తున్నానండి. కలిపేసినాక కూడా మనం ఉడుకు చేసుకోవచ్చు. స్టవ్ ఆపేసానండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసి మిక్స్ చేద్దాం. మీకు గొజ్జు ఎక్కువ అనిపిస్తే కూడా తీసి పక్కన పెట్టేసి ఈవినింగ్ కానీ రేపు పొద్దున కానీ పిల్లలు కలిపియచ్చండి. ఎందుకంటే మనం నూనెలో బాగా వేయించుతాం కదా, కాబట్టి నిలువ ఉంటుందండి. ఇది కూడా 1 రోజు 2 రోజులు. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్లో 2 తినేసి డబ్బాకి వేసుకొని పోవచ్చండి. సింపుల్గా టమాటా రైస్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు వేడిగా కావాలంటే వేడి చేసుకోవచ్చండి అన్నము, లేదు చల్లగా ఉన్నా పర్లేదు అంటే అలానే తినచ్చండి. ఈ గొజ్జు చేసి పెట్టుకున్నట్లయితే 2 రోజులు నిలువ ఉంటుందండి, దానికి నేను గ్యారెంటీ. చూడండి ఈరోజు మన లంచ్ బాక్స్ గ్రీన్ రైస్, రెడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి మన పెద్దోడు మన చిన్నోడు ఎంత ముచ్చటగా ఉన్నారో. ఇద్దరు వాళ్ళ విషయాల్లో పర్ఫెక్ట్ అండి. వీడు 26, వీడు 24 అండి. చూడండి ఇలా రైస్ బాతులు కావచ్చు, తాలింపులు కావచ్చు, కూరలు కావచ్చు, సూపర్గా ఉందండి. ఈ కడాయిలు అనేది, ఈ కడాయిలు కావాలంటే మీకు వాట్సాప్ నెంబర్ పెడతానండి. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కానీ హాయ్ అని మెసేజ్ చేశారంటే నేను డీటెయిల్స్ పెడతానండి. మన లంచ్ బాక్స్ కూడా రెడీ అండి. గ్రీన్ రైస్, రెడ్ రైస్ అంతే అండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీనే మేలు కొట్టే పుల్లేగర ఉందండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి, అది సూపర్ కాంబినేషన్ అండి. లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. ఇలాంటి మంచి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.